ఇది చూసారా, ఇది నాటు గులాబీ, చిట్టి గులాబీ, ఓన్లీ రోజ్ గార్డెన్ అనమాట. గార్డెన్ ప్రతిసారి నేను ఒకటే వెయ్యను, ఒక 15 డేస్ కి మారుస్తూ ఉంటాను అనమాట. హైవేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేనైతే మా తోటలో కూర్చోన్నాను. ఓన్లీ రోజ్ గార్డెన్ అనమాట. గార్డెన్ అనొచ్చా దీన్ని? ఓ 10 మొక్కలు ఉన్నాయిలేండి పోని మా తోటలో. మా మొక్కల మధ్యలో ఉన్నాను. ఎందుకు అంటే వీటికి కొంచెం శక్తివంతమైన ఆహారం ఇద్దామనేసి. ప్రస్తుతానికైతే ఈ టైంలో ఏంటంటే దీనికి రోజ్ మిక్స్ తీసుకొచ్చానండి. అంటే ప్రతిసారి నేను ఒకటే వెయ్యను, ఒక 15 డేస్ కి మారుస్తూ ఉంటాను అనమాట. ఒక్కోసారి రోజ్ మిక్స్ వేస్తాను, 15 రోజుల తర్వాత నేను ఒక లిక్విడ్ తయారు చేస్తాను కదా, టీ పొడి, మన గుడ్డు షెల్స్ అదంతా వేసి ఆ వీడియో కూడా లాంగ్ వీడియో పెట్టున్నాను. దాంతో ఒకసారి పోస్తాను. తర్వాత యూరియా అమ్ముతారండి. ఆ యూరియా ఒక స్పూన్ వచ్చేసి పెద్ద బకెట్ నీళ్ళల్లో కలిపేసేసి అది మాత్రం మొక్కకి చుట్టూరు పోయాలి, మన ఏర్ల దగ్గర పోయకూడదు. అలా మారుస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కటి. రోజు మాత్రం మామూలుగా మన వంట చేసేటప్పుడు వచ్చే కూరగాయలు తేడా మర్చిపోయి తెస్తా. ఇది మన ఉల్లిపాయలు కూరగాయలు తొక్కులు వస్తాయి కదా, అట్నేం చేస్తానంటే ఒక బౌల్లో నానబెట్టేస్తా ఈవినింగ్ వరకు. రోజుకి 1-2 మొక్కలకి వస్తే నేను ఎన్ని వస్తే అన్నిటికి పోస్తా ఉంటాను అనమాట. ఇదండి మా మొక్కల రహస్యం, పువ్వులు బాగా రావడానికి. ఇప్పుడైతే సీజన్ కాబట్టి చక్కగా ప్రతి మొక్కకి చక్కగా మంచి మంచి చిగుర్లు మొగ్గలు బాగా వస్తున్నాయండి. సో ఇప్పుడు కొంచెం వీటికి కొంచెం శక్తిని ఇచ్చాము అంటే, చూసారా, కొంచెం శక్తిని ఇచ్చాము అంటే ఇంకా బాగా వస్తుంది ఫ్లవరింగ్ అనేసి ప్రస్తుతానికైతే ఇది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దగ్గరికి వచ్చేస్తావా? ఇది చూపించేసుకో, ఏం రానండి. ఉత్త నీళ్లు పోస్తే అసలు రావండి. నేను ఎక్కువ నాటు గులాబీలే తెచ్చుకున్నాను, ఎందుకంటే పువ్వులు ఎక్కువగా వస్తాయి. నాకు ఎక్కువ పువ్వులు ఉంటే బాగుంటుంది చూడటానికి. హైబ్రిడ్ నా దగ్గర 1-2 మాత్రమే ఉన్నాయండి. పొద్దున పోసాను నీళ్లు, చూడండి అట్ట అప్పటికే ఎంత డ్రై అయిపోయిందో. అనుకుంటున్నాం కానీ ఎండ లేదు అనేసి, ఎండ లేకున్నా కానీ డ్రై అయిపోతుంది. చల్లగా ఉంది క్లైమేట్ అయినా సరే. ఇది ఇది చూసారా, ఇది నాటు గులాబీ, చిట్టి గులాబీ. ఈ కలర్ పింక్ కలర్. చాలా మొగ్గలు, మొన్న ఒక 10 పూల్లా కోసాను. చూడు మొగ్గలు చిగుర్లు, చాలా బాగుంది. గులాబీ పూలు ఇప్పుడు బాగా వస్తాయి. మొన్న ఒక రోజైతే మా దేవుళ్ళకి పూజ కోసం అన్ని బుట్టడి పూలు కోసానండి. అసలుకి ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది. అన్ని కలర్స్, అప్పుడు ఎల్లో కూడా వచ్చింది, ఇప్పుడు ఎల్లో మొగ్గలు ఉన్నాయి. ఆ రోజైతే ఎల్లో పూలు కూడా ఉన్నాయి, ఆరెంజ్, పింక్, వైట్, ఇలాగా కలర్ఫుల్గా ఉన్నిందనమాట బుట్ట. అది అసలు ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పొద్దున్నే కదా అలా కట్ చేసేసుకొని వెళ్ళిపోయాం. అమ్మ ఇదిగోండి, ఇలా చేసేసి కలుస్తా. ఎంత లేదన్నా మొక్కలకి, పువ్వుల మొక్కలకి 10 రోజులకు ఒకసారి ఏదొకటి ఆహారం అయితే ఇస్తూ ఉండాలండి. అవి మనకు పువ్వులు ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడతామో, మరి వాటికి ఫుడ్ పెట్టాలి కదా, అప్పుడు అవి ఆనందంగా చక్కగా కిలకిలలాడుతూ మంచి మంచి పువ్వులు ఇస్తాయన్నమాట. అంతే కదా. ఈ మొక్కల్లో కూర్చుంటే అసలు టైమే తెలియదండి. అసలు చీకటి ఎప్పుడు పడుతుందో, ఎంత టైం అయిందో కూడా తెలియదు అన్నమాట. అలా ఇంకోటి ఏంటంటే, పువ్వు రాగానే ఇన్ కేస్ మనం ఆ పువ్వు కొయ్యలేదనుకోండి, పువ్వు ఎండిపోగానే అది కట్ చేసేసుకోవాలి. అప్పుడు దాని పక్కన ఒక్క పువ్వు జగాలో 2 కొమ్మలు చిగుర్లు పెట్టుకొని 2-3 పువ్వులు వస్తాయన్నమాట. ఎండిపోయిన పువ్వులు అలానే ఉంచకూడదు. ఓకే, నేను కట్ చేయకముందే వచ్చేసింది. ఇదే ఇలా పువ్వులు ఎండిపోయి ఉంటాయి కదండి, ఇది ఇలా ఇంతవరకు కట్ చేసాము అంటే దీని ప్లేస్లో మళ్ళీ అటొక చిగురు ఇటొక చిగురు వచ్చేస్తుంది. అలా ఉంచితే ఇంకా లేట్ అవుతుంది. ఇవన్నీ కట్ చేస్తున్నాను చూసారా, అలా ఉంచితే లేట్ అయిపోద్ది. కొన్ని పూలు కొయ్యను నేను, కొయ్యకున్నప్పుడు ఎండిపోతాయి అలాగే. ఇదిగోండి, ఇదిగో ఇలాగా రాలిపోయిన తర్వాత ఇవి కట్ చేసేయాలి. అప్పుడే మీకు తొందరగా
ఇంకొంచెం పెరుగుతాయి అన్నమాట. ఇలా కట్ చేయకపోతే ఆ పక్కన ఎప్పుడో వస్తాయి, ఒక 10 డేస్కి 15 డేస్కి. ఇప్పుడైతే వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఎండాకులు పండాకులు తీసేసామనుకోండి, మొక్క కూడా చూడటానికి అందంగా ఉంటుంది. నేను ఇందులోనే వేసేస్తాను, మళ్ళీ పక్కన పడేయను. ఒక్క మొక్కకి ఇది చిన్న స్పూనే కాబట్టి ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. ఇది వచ్చి 1/2 kg 50 రూపీస్ పడిందండి రోజ్ మిక్స్. సమ్మర్లో అయితే కోకోపీట్ అని అమ్ముతారు, మన ఏమంటారు కొబ్బరి పీచుని బాగా సన్నగా చేసి అమెజాన్లో దొరుకుతుంది, లేదంటే మన నర్సరీలలో కూడా దొరుకుతుంది అనమాట. అది కంపల్సరీగా వేయాలండి. ఎందుకంటే మనం నీళ్లు పోసినప్పుడు, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్ళు అది పీల్చి పెట్టుకుంటుంది, తొందరగా డ్రై అవ్వదు అనమాట. అప్పుడు 2 పూట్లు పోయాల్సి వస్తుంది మొక్కలకి. అయినా కానీ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మట్టి డ్రై అవ్వకుండా మొక్కకి తడి ఉండేదానికోసం కోకోపీట్ అయితే కంపల్సరీగా వేయాలండి. మధ్యలో అప్పుడప్పుడు వర్మి కంపోస్ట్ కూడా వేస్తుండాలి, ఎందుకంటే ఇది గట్టి పడిపోయినప్పుడు మట్టి అది గుల్ల చేస్తుంది అనమాట. వామ్స్ వస్తాయి కదా, అది గుల్ల చేస్తుంది మట్టిని. గుల్లగా ఉంటేనే వేర్లు బాగా పాకుతాయి అన్నమాట. ఇది చూసారా, ఈ మొక్క వచ్చి ఇప్పుడు పువ్వు లేదు కానీ ఇది ఆరెంజ్ చిట్టి గులాబీ. ఇంతే సైజువి ఆరెంజ్ కలర్ అనమాట. అసలు ఎంత ఎక్కువ పూస్తాయంటే చూడండి, మొగ్గలు విపరీతమైన మొగ్గలండి. అసలు ఒకసారి విప్పాయి అంటే ఒక 20 దాకా వచ్చినాయి. పోయినసారి వీడియోలో చూపించాను, ఒక 20 పువ్వుల దాకా వచ్చేస్తాయి. చాలా బాగుంటది. కానీ దీనికి పాపం చిన్న కుండీనే ఇచ్చాను, అప్పట్లో ఇదే దొరికింది. దీనికి పెద్ద కుండీ అయితే ఇంకా బాగుండేది. బాగానే ఉంది మట్టి గుల్ల గుల్లగా. మందార చెట్లు కూడా పూలు ఇవి రోజ్ మిక్స్ అన్నారని ఉత్త రోజుకే కాదండి, పువ్వు వచ్చే ప్రతి మొక్కకి వేయచ్చు, పూలు బాగా వస్తాయి అన్నమాట. దీని సంగతి చెప్పనే అవసరం లేదు. చూడండి బడ్స్ బంచులే ఇవి అసలుకి. చూడండి గుత్తులు, ఒక గుత్తికి ఒక 50 కాదులేండి, ఒక 20-25 ఇవి కొంచెమే వచ్చాయి. కానీ 20-25-50 కూడా అంత పెద్ద బంచులు కూడా వస్తాయి. భలే ఉంటుంది అబ్బా ఇది మొత్తం ఫ్లవరింగ్లో ఉంటే. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి కొంచెం పట్టించుకోవాలి వీటిని, అందుకే అవి నా మీద అలిగి కొంచెం పువ్వులు తక్కువ వేస్తుంది. Say sorry to పూరి గులాబీ మొక్కకి సారీ. మీకు నేను ఇంకొక లిక్విడ్ చెప్పాను కదా, దాని లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలి, ఎలా మిక్స్ చేయాలి, ఎంతంత క్వాంటిటీ పోయాలి అనేది. దాని లింక్ కావాలంటే నేను ఇక్కడ దీంట్లో ఇస్తాను, అది చూసుకోండి. అది అయితే చాలా ఎస్పెషల్లీ గులాబీ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. అది చాలా అంటే చాలా, అది చెప్పలేం అంత చాలా. దీని చూడండి, ఇది హైబ్రిడ్ చెట్టు. ఇది హైబ్రిడ్ థిక్ రెడ్ బ్లడ్ రెడ్ అంటారు చూడు, అదనమాట. స్టెమ్ కూడా చాలా అది మదర్ స్టెమ్ అంటారు. దీని నుంచి చాలా పిలకలు తయారు చేసి మెయిన్ ఉంటుంది అనమాట.
కొన్నిసార్లు ఇది 50-50, కొన్నిసార్లు బతుకుతుంది, కొన్నిసార్లు బతకదు. ఇలాంటివి తీసుకుంటే ఎల్లో చిట్టు గులాబీ తెచ్చా నేను, అది బతకలా మదర్స్ డే. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇలాంటిదే ఉంటే కలర్ నచ్చి తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళు అన్నారు లేదమ్మా మదర్స్ డే కంపల్సరీగా బతుకుతుంది, డోకా లేదు అది ఇది అన్నారు. సో నిజమే చెప్పారు. ఏమని? డోకా లేదని. బతుకుతుందని. అయితే ఒకటి పోయింది నాకు, ఎల్లోది తీసుకొచ్చే చిట్టు గులాబీ నాటుది. నాటు కాదు, హైబ్రిడే చిట్టు. ఇది ఉంది కదా పింక్ కలర్ది, అలాంటిది. కానీ రాలా అది. దాని వీడియో కూడా ఉండాలి. అప్పుడు కొన్న వద్దని చెప్పాలి. ఇలా మనం ఒక బాల్కనీలో మొక్కలకి ఇవి వేసుకునేదానికి నాకు ఒక పూట సరిపోద్ది. మొత్తం మొక్కలు కవర్ చేయాలంటే అక్కడ 3 days 4 days పడుతుంది అనమాట. నిదానంగా ఆకులు కొమ్మలు తుంచుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటే, కాకపోతే భలే టైం పాస్, భలే హ్యాపీగా ఉంటుంది. ఇంకేంటంటే వేసేటప్పుడు అబ్బా భలే వచ్చేస్తాయి కదా పూలు, భలే వచ్చేస్తాయి కదా పూలు అన్న దీంట్లో ఉంటాం కదా. ఈ కలర్ చూసావా, డబల్ షేడ్ అనమాట, భలే ఉంటుంది. ఇది ఇంకో 2 days అయ్యాక మళ్ళీ లైట్ కలర్ అయిపోతుంది. పువ్వు విచ్చినప్పుడు ఎడ్జిల్ మాత్రమే ఈ కలర్ ఉంటుంది, లోపలేమో లైట్ ఎల్లో లాగునింది. ఇది ఈ కలరు విచ్చేలేక ఇది ఇలా వచ్చింది. మళ్ళీ ఇంకా 2 days అయ్యేలేక ఇదంతా వైట్ అయిపోయి ఎడ్జిల్కి మాత్రమే వస్తుంది. నిన్న ఒక పువ్వు కోసాయి ఎక్కడ నింది, ఆ రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఒకే కొమ్మకి 2 రకాల పువ్వుల్లాగా. ఇది కూడా బాగా వస్తుందండి. ఈ మధ్య వేసాను, కొత్తగా కొనుక్కొచ్చుకున్నాను అనమాట. చిగుర్లు కూడా బాగానే ఉన్నాయి. దీనికి ఆకులు చూడు ఎంత మామూలుగా, కొన్నిటికి వాటికి అంతటికి ముళ్ళుగా ఉంటుంది కదా ఆకు, ఇది సాఫ్ట్గా ఉంటుంది. మామూలు ఎర్ర గులాబీకి వాటన్నిటికి ఆకు కూడా ముళ్ళుగా ఉంటుంది. ఇదేమో చూస్తే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆకు కదా. ఈ మళ్ళీ ఈ పౌడర్లు లేకపోతే వీటికి ఏమైనా లిక్విడ్లు అలాంటి ఇచ్చేంత ఈవినింగ్ ఇస్తేనే మంచిదండి. ఎందుకంటే నైట్ అంతా చల్లగా ఉంటుంది, నీళ్లు పోసిన తర్వాత కూడా పీల్చుకుంటుంది. అదే మార్నింగ్ ఇచ్చామనుకో ఎండకి ఒక్కోసారి పవర్ ఎక్కువైందంటే నిలువునే ఎండిపోతాయి అన్నమాట చెట్లు. సో ఈవినింగ్ పెట్టుకోవడమే ఈ ప్రోగ్రామ్ మంచిదన్నమాట. ఇప్పుడు నీళ్లు పోసాము, నైట్ అంతా చల్లగా ఉంటుంది కదా, అందుకని నేనైతే ఎప్పుడు ఈవినింగ్ టైమే పెట్టుకుంటా ఉంటాను. అది సంగతి. ఇది కట్ చేసేయాలి. ఇది ఈ కొమ్మలు ఉన్నాయి చూడు, మొగ్గలు రావు. కట్ చేశాను, అయినా కానీ మళ్ళీ వచ్చింది. ఇలాంటి కొమ్మలు ఉన్నాయి చూసారా, ఇవి మొగ కొమ్మలు అంటారు. ఇవి పువ్వులు రావన్నమాట. ఈ కొమ్మలుంటే పువ్వులు వచ్చే కొమ్మకి శక్తే పోతుంది. అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. ఇవే తొందరగా గ్రోత్ ఎక్కువ, స్పీడ్ అనమాట దీనికి. ఇది వచ్చి నాటు గులాబీ అండి. మొన్నే కట్ చేశాను, బోలెడు పూలు బాగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఒక 20-30 దాకా వచ్చాయి, కట్ చేశాను. ఇంకా మళ్ళీ చిగుర్లు రావాలి వీటికి, కొత్త చిగుర్లు. చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు. మనం కట్ చేసాం అనమాట. ఇది నాటు గులాబీ, ఇది కూడా నాటు గులాబీ. అన్ని రెడ్లోనే రకరకాల షేడ్స్ అన్నమాట. ఇవి ఒకదానికి ఒకటి పొంతనుండదు, మళ్ళీ అన్ని రెడ్ లాగే అనిపిస్తాయి, కానీ ఒకదానికి ఒకటి పొంతనుండదు. ఇదండి, ఇది ఒక రెడ్, థిక్ రెడ్, ఇది నాటు గులాబీ. ఇది కూడా చిగుర్లు ఇప్పుడే వస్తున్నాయి వీటన్నిటికీ. మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ వస్తే ఒకేసారి వస్తాయి. ఈ నాటు గులాబీలన్నీ ఊకమ్మడిగా పలుక్కొని. ఉంచుకోపోతే గ్రీన్ ఎలా లైట్ గ్రీన్ అయిపోయిందంటే శక్తి లేదనమాట వీటికి. ఇప్పుడు వెయ్యాలి. మందార మొగ్గలు వచ్చినాయి చాలా రోజుల తర్వాత, ఇలా పాలిపోయినట్టు అయిపోయాయి. వేసినట్టున్నాను అంతే. అసలు ఈ మందారాలు కూడా ఎంత బాగా వస్తున్నాయి. ఎంత పెద్ద పువ్వు వస్తుందంటే అంత పెద్దగా వస్తుంది.
ఎంత పెద్దది, చాలా బాగుంటున్నాయి. మందారాలు కూడా బాగా వస్తున్నాయి. ఇది ఒక కలరు, ఇదొక కలరు, ఇదొకటి వైట్ ఉంది. ఇది కూడా ఒక మందారని. ఇలా జరబరా పూ చూపించి, జరబరా 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 జరబరా. సెంటినల్ వర్ధనం అండి, బాగా వస్తున్నాయి మొగ్గలు. చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. ఇదండి బాగున్నాయి. ఇది ఈ మందారానికి చీడలాగా వచ్చింది, వైట్గా అంతా గమ్మి గమ్మిగా. ఆకులన్నీ ఒలిచేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొత్త చిగురు వస్తుంది. ఇది మరువ, ఇది నల్లేరు. మొన్నే కదా పచ్చడి చేశాను, లాంగ్ వీడియో కూడా పెట్టుకున్నాను. ఇదేమండి, ఇది తమలపాకు చెట్టు. చక్కగా బుజ్జి బుజ్జి అక్కలు వచ్చాయి ఇప్పుడే. అయితే 2-3 వేసాను, బతకల. ఇప్పుడే బతకటం. అది చూసారు కదండి మా మొక్కల సంరక్షణ ఎలా చేస్తాను అనేది చాలా మంది అడుగుతున్నారనమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇది చేస్తున్నాను. అయితే నేను ఒకటే అయితే వెయ్యనండి, మారుస్తూ ఉంటాను. మర్చిపోయాను, ఈ ఉల్లిపాయల్ని ఈరోజు వంట వండినప్పుడు వచ్చిన తొక్కలు అనమాట. ఇవి ఇలా నీళ్ళల్లో వేసేస్తాను. వేసినప్పుడు ఇదిగో నీళ్ళు ఇలా ఊరేస్తాయి కదా, వీటిని ఒక మొక్కకో 2 మొక్కలకో ఇలాగా రోజు మార్చి మార్చి మొక్కలకి పోస్తూ ఉంటానన్నమాట. ఇది కూడా చాలా శక్తి అండి మొక్కలకి. ఇది వైట్ బాగా వస్తాయండి. ఇదిగో ఈరోజు ఒక పువ్వు కూడా వచ్చింది. మందార చెట్లు తెచ్చుకోవడంలో నష్టం ఏమీ లేదు, విపరీతంగా వస్తాయి పువ్వులు. ఒక 4-5 మొక్కలు ఉన్నాయనుకో మందార, 4 కలర్లు, ఒక 10-15 పూలు వస్తాయి రోజు. పూజకి చక్కగా సరిపోతాయి అన్నమాట. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా సంరక్షించుకుంటూ ఉంటానన్నమాట. ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేశాను, ఇంకా చేయనని వీటికి ప్రామిస్ కూడా చేశాను అనమాట. ఉంటాను, మీ లక్ష్మీరావు.